హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈ ఫుడ్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి చింతపండు పచ్చడి. ఇది ఫీవర్ వచ్చినప్పుడు మనకు టేస్ట్ ఉండదు కదా, లైక్ ఎలా అయితే ఎల్లిపాయ కారం చేసుకున్నామో ఇది కూడా లైక్ చింతపండు పచ్చడి. అండ్ చింతపండు పచ్చడి అయితే లైక్ ఈజీగా 4 to 5 days మనకి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా చేసుకోవాలి అంటే ముందుగా చింతపండుని 10 to 15 minutes నానబెట్టుకోవాలి. ఆ తరువాత జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసి దంచుకోవాలి. ఆ తరువాత వీటిని చింతపండు వేసి బాగా దంచుకోవాలి. అవి దంచుకున్న తర్వాత సరిపడా అంత ఉప్పు కారం వేసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి రోల్లోనే. ఇవి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ని వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనకి పోపు సామానంతా వేసుకోవాలి. అలా అది పోపు అయిన తర్వాత ఆనియన్స్ అండ్ కరివేపాకు దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దానిలోకి మనం ముందుగా కలుపుకున్న చింతపండు పచ్చడి వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టేసి 2 to 3 minutes వాటిని వేయించుకోవాలన్నమాట. ఇంకా ఈ మిశ్రమాన్ని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశారో లేదో కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌమ్య వ్లాగ్స్. థ్యాంక్ యూ.